శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం విధియ తిథి ఉదయం 8:30 వరకు, తదుపరి తదియ. విశాఖ నక్షత్రం రాత్రి 12:49 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 9:34 వరకు, తదుపరి వ్యతిపాతి యోగం. గరజీకరణం ఉదయం 8:30 వరకు, తదుపరి వణిజకరణం. ఇక నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:51 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:20 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:52 వరకు. నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:15 వరకు. ఇది తెల్లవారుజామున 4:29 ప్రారంభమవుతుంది. తిరిగి వర్జ్యం మళ్ళీ నేటి తెల్లవారుజామున 5:11 నుండి రేపు ఉదయం 6:57 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే ఈరోజు మంగళవారం పరమ మంగళప్రదమైనటువంటి వారంగా చెప్పబడుతుంది. జయవారాలు అని చెప్పబడే వాటిల్లో జయవారంగా ఈ మంగళవారం చెప్పబడుతుంది. చాలామంది మంగళవారం అంటే సమస్త కర్మలకు వర్జనీయమని భావిస్తారు. కానీ కొన్ని కార్యక్రమాలకు మంగళవారం చాలా విశిష్టమని మనకు శాస్త్రం చెప్తున్నమాట. అంగార పూర్వే గమనయచ లాభమని, తూర్పు ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నవాళ్లకు మంగళవారం చాలా విశేషమని, అట్లాగే వైద్య సందర్శనకు, చికిత్సకు, శస్త్రచికిత్సాదులకు మంగళవారం చాలా విశేషమని కూడా శాస్త్ర వచనంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ రోజున తదియ తిథి గౌరీదేవికి అధిష్టానంగా కలిగినటువంటి తిథి కనుక ఈ మంగళవారం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వారం కనుక గౌరీ పంచకం లేదా గౌరీ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. అలాగే ఈ రోజున విశాఖ నక్షత్రం, మనకి 27 నక్షత్రాల్లో సర్ప సంబంధమైనటువంటి నక్షత్రాలు కొన్ని ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి. వాటిల్లో కృత్తిక సుబ్రహ్మణ్యుడి యొక్క జన్మ నక్షత్రం అయితే ఆశ్లేష సర్ప నక్షత్రంగా మనకు చెప్పబడుతుంది. దాని తరువాత విశాఖ నక్షత్రం కూడా సర్ప సంబంధమైనటువంటి నక్షత్రంగా మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అలాగే విశాఖ నక్షత్రానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడి యొక్క జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రం. అలాగే నక్షత్రనాథుడు ఎవరంటే బృహస్పతి నక్షత్రనాథుడు. అటువంటి ఈ మంగళవారం విశాఖ నక్షత్రం ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. ఎవరైతే అవివాహితులు ఉన్నారో, ఎవరైతే నిస్సంతువులు ఉన్నారో ఈ రోజున నాగదేవతారాధన చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి భాగస్వామిని అవివాహితులు పొందగలిగితే పరిపూర్ణమైనటువంటి చక్కటి సంతానాన్ని నిస్సంతువులు ఈరోజు నాగారాధన చేయటం వల్ల దంపతులు పొందగలుగుతారు. అటువంటి ఈ రోజున యథాశక్తిగా గౌరీ ఆరాధన, నాగదేవతారాధన చేసి అందరూ సమస్త శుభాలకు పాత్రులవుతారని, అవ్వాలని ఆశిస్తూ శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవధ్యానం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే నిర్విఘ్నంగా సర్వకార్యాలు పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వితీయ అంటే విధియ, తృతీయ అంటే తదియ. ఈరోజు మంగళవారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్రుడున్నాడు, మీనంలో రవి, రాహు, బుధ, శుక్ర, శనుడున్నారు. మేషంలో రవి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారు అనుకున్న పనులన్నింటినీ కూడా ఏమాత్రపు శ్రమ లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. ఎప్పటి నుండో వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని సాధించడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి స్థలాన్ని మరొక చోట కూడా నిర్వహించే అవకాశం కోసమని ఇంకొక శాఖని ప్రారంభించే అవకాశం బలంగా గోచరిస్తోంది. వృత్తిపూర్వకమైనటువంటి నైపుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం మరో ప్రదేశానికి వెళ్ళి ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారి దగ్గర అభ్యాసాన్ని చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా వచ్చే అవకాశం తప్పక కనిపిస్తోంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఎండకు ఆ గొడుగు అన్న తీరుగా ఎవరితో ఏ తీరుగా మాట్లాడాలో తెలిసి మాట్లాడతారు. కుటుంబంలో ఇంతకుముందు జరిగినటువంటి శుభకార్యాలకు సంబంధించిన విశేషాలని తిరిగి అనుకుంటూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తమకు సంబంధించినటువంటి భూముల్ని కానీ ఇళ్ళని కానీ అలాగే ఇతరమైనటువంటి వాటిని కానీ విశేషమైనటువంటి ధరకి అమ్మి అది విదేశాల్లో పెట్టుబడిగా పెట్టాలనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఐకమత్యం ఉండేటటువంటి కారణంగా ఏ ఒక్క వార్త కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఉండే కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది పాలు కాకుండా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తతో ఉంటారు. ఆచితూచి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఎవరితోనూ వాద విరోధ భావన కలిగి ఉండరు. ఎవరైనా ఒక మాట తోలనాడినప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకొని మనస్తత్వంతో ఉంటారు. దాంపత్యంలో అన్యోన్య భావం కోసమని కృషి చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసమని విశేషమైనటువంటి శ్రద్ధని చూపిస్తారు. యంత్ర వాహనాలకి సంబంధించిన మరమ్మతులు వచ్చినటువంటి సందర్భంలో చేతిలో ఉన్న సొమ్ముకి అనుగుణంగా ఆ కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. ఏదైనా సరే కట్టినటువంటి ఇంటిని కానీ లేదా నిర్మాణంలో ఉన్న ఇంటిని కానీ కొనడం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ఆర్థికమైన లాభాన్ని సంపాదించడం కోసం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి జామ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్యం పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈ రోజున కర్కాటక రాశి వారికి కలిగే ఫలితాలను పరిశీలించి చూస్తే ఆకస్మికమైనటువంటి ధన వ్యయ సూచన బాగా కనిపిస్తుంది. యంత్రాలు అలాగే వాహనాలు, ఇంట్లో వాడబడే వస్తువులు, ఇతరమైనటువంటివి కూడా ఒకేసారి మరమ్మతులకు వచ్చినటువంటి కారణంగా ధన ఆధిక్యం అంటే వ్యయ ఆధిక్యం, ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం గోచరించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల్ని, ఇంటి పన్నుల్ని, అలాగే బీమాకు సంబంధించిన పన్నుల్ని వెంటనే చెల్లించవలసి వచ్చేటటువంటి కారణంగా ఆర్థికంగా కొద్ది ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. అయితే రుణాన్ని తీసుకోవడం మాత్రం ఏమాత్రం ఇష్టం లేనటువంటి కారణంగా తీవ్రమైనటువంటి శారీరక శ్రమని చేసి సొమ్ముని సంపాదించుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాహ సిద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసిచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్భాటాలకి పెడతారు. అట్టహాసంగా కార్యక్రమాన్ని చేయాలనుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి
వివాహం సిద్ధించినటువంటి కారణంగా విశేషమైనటువంటి స్థాయిలో వివాహాన్ని చేయాలనే నిర్ణయానికి వస్తారు. రుణాన్ని ఏమాత్రము చేయరు. తమకున్నటువంటి పలుకుబడి ద్వారా విశేషమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చేస్తూ ఉండే కారణంగా ఆర్థికంగా వీరికి వ్యయం అనేది ఉండకపోవచ్చు. సంపాదించినటువంటి ద్రవ్యం అంతా కూడా భూమి మీద అలాగే పొలాల మీద ఉండేటటువంటి కారణంగా వాటి నుండి వచ్చేటటువంటి ఆదాయం మరింత పెద్దదైనటువంటి సంఖ్యలో ఉండొచ్చు. అయితే రుణదాతలైనటువంటి వారి నుండి ఒత్తిడి లేకుండా సంపూర్ణంగా వారందరినీ శాంతపరిచిన కారణంగా ఇబ్బంది ఏమాత్రము కలగకుండా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సంతాన లాభానికి అవకాశం సంపూర్ణంగా ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషంగా గురుడు అనుకూలించుతూ ఉన్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. ఆలోచించినటువంటి ప్రతి ఆలోచనని అమలు చేసేందుకు విశేషమైన కృషిని చేస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని మరింతగా పట్టించుకుంటూ ఔషధ సేవని సక్రమంగా చేయగలుగుతారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నిశ్చయం అయ్యే అవకాశం బలంగా ఉన్నటువంటి కారణంగా పెద్దదైనటువంటి స్థాయిలో వివాహ నిర్వహణ కోసమని ధనాన్ని నిలువ చేస్తూ కనిపిస్తారు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అంత దృఢంగా ఉండలేకపోవచ్చు. శారీరకంగా మాత్రం కొద్ది అనారోగ్య భావంతో ఉంటారు. ఔషధ సేవని సక్రమంగా చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది వృత్తి ఉద్యోగ వ్యాపారాల బరువుతనం కారణంగా నిరంతరాయ కృషి కారణంగా సక్రమంగా చేయలేకపోవచ్చు. అయితే మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం కూడా సాధ్యపడకపోవచ్చు. ప్రస్తుతం తాత్కాలికమైన అనారోగ్య భావంతో ఉండే అవకాశం ఉంది. సంతానం మరో చోట ఉద్యోగాన్నో వృత్తినో చేస్తూ ఉండేటువంటి కారణంగా లేదా విద్యా అభ్యాసాన్ని చేస్తూ ఉండేటువంటి కారణంగా రాకపోకల ద్వారా శారీరకమైన శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది నిశ్చయం జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా బలంగా ఉంటారు. సంస్థలో పనిచేసినటువంటి వారికి ఆదాయం విశేషంగా ఉంటుంది. సంస్థని స్థాపించిన వారికి కూడా ఆదాయం విశేషంగా ఉంటుంది. ఎక్కడైనా ఒకరి క్రింద ఉద్యోగం చేసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పై అధికారులతో ఈ క్రింది ఉద్యోగులైనటువంటి వీరికి ఉంటూ ఉంటుంది. వాద వివాదాలు కానీ విరోధాలు కానీ చర్చ ఉపచర్చలు కానీ చేసే ఊహ ఏమాత్రము ఉండదు. చక్కగా సరైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నడుపుకోగలుగుతారు కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశాలు లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే తాము చేసినటువంటి నిర్ణయాలు క్రమంగా ఒక్కొక్కటి చొప్పున తప్పు అవుతూ ఉండడంతో మానసికమైనటువంటి దిగులుతనంతో ఉండొచ్చు ఈ రాశివారు. తాము చేసినటువంటి రుణం ఇంటిని కొనుక్కోవడానికి కానీ కట్టిన ఇంటిని తీసుకోవడానికి కానీ సరిపోయినటువంటి కారణంగా మరోమారు రుణాని కోసమని మరో సంస్థని అర్థిస్తూ ఉండొచ్చు. అది వెంటనే లభించే అవకాశం లేకపోవచ్చు. ఏవైనప్పటికీ కూడా ధైర్యంతో తిరిగి ప్రయత్నాన్ని సాధిస్తూనే ఉంటారు. పై అధికారులతో వీరికి తాత్కాలికమైనటువంటి పట్టుదల కారణంగా
విరోధభావం ఏర్పడే అవకాశం ఉంది. ఓ సందర్భంలో ఉద్యోగాన్ని మాని మరో ప్రదేశానికి వెళ్ళాలనే ఊహ కూడా రావచ్చు. అది సరైనటువంటి విధానం మాత్రం కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి సిమ్మిలి ఉండలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆకస్మికంగా భూ లాభానికి అవకాశం ఉంది. తామకి వచ్చినటువంటి ఆదాయంతో కొత్తదైనటువంటి భూమిని కొనాలి అని ఆలోచిస్తారు. కానీ ఈ రోజుకి అది అనుకూలించే విధానం లేకపోవచ్చు. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా వంట పదార్థాలని వండడం మొదలైన కేటరింగ్ వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా అనుకూల ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. వీరి పట్ల వదాన్య బుద్ధితో ఎందరో సహాయం చేయడం కోసమని కొందరు ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీరి మంచితనాన్ని గ్రహించిన కారణంగా బంధుమిత్రుల్లో కూడా వీరి మీద ఉండేటువంటి ఆదర అభిమానాలతో అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలమైనటువంటి సహాయాన్ని చేసే విధానం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడమే కాకుండా సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పూర్తి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు. పూజా పురస్కారాలని చేస్తూ ఉంటారు. దైవాలకి తీర్చుకోవాల్సినటువంటి మొక్కుబళ్ళ కోసమని క్షేత్ర యాత్రలకి అలాగే పుణ్య ప్రదేశాలకి వెళ్ళేందుకు నిశ్చయాన్ని చేసుకుంటారు. అనుకూలించే అవకాశం కూడా పుష్కలంగా ఉండొచ్చు. దాన ధర్మాలని సంతర్పణాలని ఈ విధమైనటువంటి సంపూర్ణమైన అనుకూలమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఆ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. నూతనమైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కారణంగా మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు అప్పుడప్పుడు కొద్ది మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చింత లేకుండా గడపగలుగుతారు. సంతానానికి చక్కనైనటువంటి చోట ఉద్యోగం లభించేటటువంటి అవకాశం ఉన్న కారణంగా మరింత సంతోషంగా ఉండబోతారు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం పుష్కలంగా ఉంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దిగులుతనంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఔషధ సేవని సక్రమంగా చేసుకుంటూ ఉండడం అవసరం. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి భావం అధికంగా ఉండేటటువంటి కారణంగా పుణ్యక్షేత్ర యాత్రలకి అలాగే తీర్థ ప్రదేశాలకు వెళ్ళడం, అన్నదానాలు సంతర్పణలు వంటివి తాము సంపాదించిన ద్రవ్యంతో చేస్తూ ఉండడం జరుగుతూ ఉండొచ్చు. ధర్మ మార్గాన మాత్రమే నడవాలనే నిర్ణయంతో ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులకి అనారోగ్య భావన ఏమాత్రం లేకుండా ఉండేలా ఔషధ సేవని చేయిస్తూ ఉంటారు. ఏ విధమైన శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగినా వెంటనే వైద్యాన్ని చికిత్సని చేయడాన్ని మర్చిపోకుండా ఉంటారు. అంతటి బాధ్యతతో వ్యవహరిస్తారు. అయితే ఆర్థికంగా మాత్రం అంత అనుకూలత ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమం కంటే కింది స్థాయిలోనే ఉండే అవకాశం గోచరిస్తోంది ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి పంచ ఫలాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలన్నీ తొలగిపోవడమే కాకుండా రావలసిన బకాయిలు వసూలయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
మంగళవారం సందర్భంగా ఎలాంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో సకల శుభాలు చేకూరటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి, శత్రుబాధలు తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి. సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవాలంటే మీ ఇంటి సింహద్వారం పైభాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇంటికి ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారు శూరత్వాన్ని ప్రదర్శిస్తూ తన కుడి చేతిలో ఒక గ్రద్దను పట్టుకొని ఉన్నటువంటి భజరంగ బలి చిత్రపటాన్ని గృహంలో ఆగ్నేయంలో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేసుకోవాలంటే ఆంజనేయ స్వామి వారి చేతిలో గద్ద పట్టుకొని ఉన్నటువంటి వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి భజరంగ బలి చిత్రపటాన్ని గృహంలో ఆగ్నేయంలో కానీ దక్షిణ దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో సభ్యులకి తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నా, ఒక అనారోగ్య సమస్య తర్వాత ఇంకొక అనారోగ్య సమస్య వస్తూ ఇబ్బంది పడుతున్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అవన్నీ పోగొట్టుకోవటానికి ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, సకారాత్మక శక్తులు పెరగటానికి, సానుకూల పరిస్థితులు గృహంలో పెరగటానికి, సమస్త వాస్తు దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యంలో ఈ ప్రత్యేకమైన చిత్రపటం ఉంటే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల వాస్తు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మనం ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటానికి, కార్యసిద్ధిని పొందటానికి ఆంజనేయ స్వామి వారు జెండా పట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో పడమర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. పడమర దిక్కులో ఆంజనేయుడు జెండా పట్టుకొని ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుంటే పనుల్లో ఆటంకాలు ఉండవు, కార్యసిద్ధి తొందరగా లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారు గాలిలో విహరిస్తూ శ్రీరాముల వారిని తన భుజస్కంధాలపై మోస్తున్నటువంటి చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీ మాటకు విలువ గౌరవము ఉంటుంది. అలా ఉండాలంటే ఆంజనేయ స్వామి వారు రాముల వారిని భుజస్కంధాల మీద మోస్తూ గాలిలో ఎగురుతున్నట్లుగా ఉన్న చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామి వారు ఒక చేత్తో అభయాన్ని ప్రసాదిస్తూ ఇంకొక చేత్తో గదను నేల మీద ఉంచినటువంటి అభయాంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని మీ గృహంలో విద్యార్థులు చదువుకునే గదిలో ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఈ చిత్రపటం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి రూపాలలో అష్టాదశ భుజాంజనేయ స్వామి రూపం అని ఒక రూపం ఉందని పరాశర సంహితలో చెప్పారు. అంటే ఆంజనేయ స్వామి 18 భుజాలను కలిగి ఉండి 18 భుజాలలో 18 రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటారు. దీన్ని అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటం అంటారు. ఈ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి చిత్రపటం దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే బహిర్గత శత్రువుల సమస్యలు, అంతర్గత శత్రువుల సమస్యలు, 2 రకాలైనటువంటి శత్రువుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి చతుర్భుజ ఆంజనేయ స్వామిగా ఉంటాడని పరాశర సంహితలో చెప్పారు. ఈ చతుర్భుజాలలో ఒక చేతిలో అరటిపండు పట్టుకొని ఇంకొక చెయ్యి సువర్చలాదేవి మీద ఉన్నట్లుగా రూపంలో దర్శనమిస్తారు. ఈ చతుర్భుజ ఆంజనేయ స్వామి, సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో రామాయణ తాళపత్ర గ్రంథాలను చేతిలో పట్టుకొని ఉన్నట్లుగా ఉన్నటువంటి రూపం ఉంటుంది. దాన్ని వానరాకార ఆంజనేయ స్వామి రూపం అని పరాశర సంహితలో చెప్పారు. ఈ వానరాకార ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో ఈశాన్యంలో కానీ దక్షిణంలో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కుటుంబంలో సభ్యులందరి మీద ప్రసరిస్తుంది. ఆంజనేయుడి అనుగ్రహం వల్ల ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా
ఒక్కొక్క రకం ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపు సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.